టైర్స్ కొనడం మంచిది కాదు. సో దానివల్ల మనం లాస్ అవుతాం. సో నేనైతే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక హోండా షైన్ గ్రే కలర్ బండి 125cc నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న రోజు బాగానే ఉంది. దానికి షైనింగు, కలరు, దానికి క్లచ్ ప్లేట్లు, గేరు అంతా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉన్నది. చేసి నాకు ఇచ్చిండు హైదరాబాద్లో. ముచ్చటిది ఎక్కడో కాదు, హైదరాబాద్లో కూకట్పల్లి ఏరియాలో నేను తీసుకున్నా. ఒక షోరూమ్ పేరు అయితే నేను ప్రస్తావించను, కానీ మీరు దయచేసి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకునేటప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అసలు మీరు దయచేసి తీసుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవడం వల్ల మనం లాస్ అవుతాం. చాలా అంటే చాలా ఫ్రాడ్ ఉన్నదన్నమాట. ఈ షోరూమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా అంటే చాలా ఫ్రాడ్ అన్నమాట. ఆ రోజు నేను తీసుకున్న రోజు బండి బాగానే ఉంది. ఆ బైక్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళిన. ఇక తదుపరి మార్నింగ్ నేను డ్యూటీకి పోదామని బండి తీసుకొని బండి స్టార్ట్ చేస్తే బండి అస్సలు స్టార్ట్ అవుతలేదు. ఇంకా ప్లస్ పాయింట్ అందులో ఇంకా మంచి ముచ్చట ఏంటంటే అది సెల్ఫ్ బండి. సెల్ఫ్ కొడదామని సెల్ఫ్ కొడితే అసలు సెల్ఫ్ స్టార్ట్ అవుతలేదు. బోర్కి వచ్చిన బండి అది. ఆఖరికి తెలుసుకున్న ముచ్చట ఏంటంటే బండి ఖరాబ్ అయిన బండి. వాళ్ళు దాన్ని నీట్గా చేసి దానికి పాలిష్ కొట్టి ఆ బండి ఈ బండి అంతా కొట్టి దానికి మంచిగా నీట్గా చేసి పెడితే నేను తీసుకున్నా. దాని అమౌంట్ వచ్చేసి 30K. నాలాగా ఎవరు మోసపోవద్దని చెప్పేసి, నాలాగా ఇంకెవరైనా సెకండ్ హ్యాండ్ షోరూంలోకి వెళ్ళి పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలని, నాలాగా మోసపోవద్దని ఈ వీడియో చేస్తున్నా. మెయిన్ రీజన్ అయితే ఇదే. మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకోవాలనుకున్నా, 2 వీలర్ తీసుకోవాలనుకున్నా, కారు కొనాలనుకునే వారు కూడా మీరు ఒకటే ఆలోచన చేయండి. ఏం ఆలోచన అంటే, మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, మీ ఆఫీస్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, మీ రిలేషన్లో ఎవరైనా దూర బాంధవుల దగ్గర కానీ, ఇంకెక్కడన్నా కానీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర మంచి బైక్ ఉంది, ఇట్లా కండిషన్ బాగుంది అంటే అప్పుడు మీరు పోయి బైక్ పర్చేజ్ చేయడానికి మీరు అంగీకరించాలి. అప్పుడు మీరు ఆలోచన చేసి బండి మంచిగా ఉండాలి అని తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడనో వాడు ఎవడో షోరూమ్ దగ్గర తెలియని దగ్గర పోయి వాడి దగ్గర ఇస్తే వాడు మనకు సగానికి సగం ముంచుతాడు వాడు. అందుకే దయచేసి కొంచెం ఆలోచన చేసి మీరు సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకునే ముందు ఆలోచన చేసి కండిషన్ బాగుందా, అది ఇక్కడిది ఆర్సీ ఉందా, దానికి ఏది ఉందా అని అన్నీ కూడా చెక్ చేసి ప్రాపర్గా చెక్ చేసుకొని తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్